నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌కి సంబంధించి ఆర్థిక బడ్జెట్‌నైతే కొద్దిసేపటి క్రితం ప్రవేశపెట్టారు. ఇందులో అయితే కొన్ని ఆవిష్కరణలు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతులు, మహిళలు ఇలా చాలా మందికి వరాలు కురిపించారు. మధ్యతరగతి ప్రజల కోసం కూడా పన్ను చెల్లింపులో కీలక ప్రకటన కూడా చేశారు. కొంత ఇన్‌కమ్ టాక్స్ బిల్లులను తీసుకొచ్చినట్టు ప్రకటించారు. ఇది చాలా సింపుల్‌గా ఉంటుందని తెలిపారు. టీసీఎస్, టీడీఎస్ అలాంటి వాటి హేతుబద్ధీకరిస్తున్నట్టయితే చెప్పారు. పీఐటీ సంస్కరణలు అయితే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అలాగే సామాన్య ప్రజలకు కూడా ఈ టీసీఎస్ పరిధి 50 నుంచి ₹1,00,000 వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఎల్ఆర్ఎస్ రెమిటేషన్ వంటి వాటి టీడీఎస్ 7 లక్షలకైతే నుంచి 10 లక్షలకు పెంపొందించారు. ఎడ్యుకేషన్ సంబంధించి రెమిటెడ్ టీసీఎస్ ఎత్తివేయడానికి 12 లక్షల వరకు అయితే ఆదాయ ట్యాక్స్ ఉండకూడదు. కొత్త ఇన్కమ్ స్లాబ్ చూసినట్లయితే దాదాపుగా 4 లక్షల నుండి 10 లక్షల వరకు అయితే 5% స్లాబ్ ఉన్నట్టయితే, అంటే పైనుంచి ఆ పైన ఉన్న వాటికి కొన్నిటికైతే ఈ స్లాబ్లను పెంచారు. ఇక 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయం 15% తీసుకున్నట్లయితే తెలుస్తుంది. 20 లక్షల నుంచి అలాగే 24 లక్షల వరకు అయితే 20% ట్యాక్స్ బెనిఫిట్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. వీటికి సంబంధించిన అయితే కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే కొన్ని సంబంధించి కొన్ని వాటికి ధరలు కూడా తగ్గించే అవకాశం కనిపించింది. అయితే అవేంటి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మొబైల్ ఫోన్స్, అలాగే ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, అలాగే ఎల్ఈడి బల్బులు, వెట్ బ్లూ లెదరు, అలాగే ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్, అలాగే డ్రగ్స్ అండ్ మెడిసిన్, ప్రొసెసివ్ ఫిష్ సేఫ్టీ, అలాగే కారియర్స్, గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు, 25 రకాలకు సంబంధించిన క్రిటికల్ మినరల్స్, జింకు, లిథియం, లియన్ బ్యాటరీస్ వంటి అయితే తగ్గించడం జరిగింది. కొన్నిటికైతే ధరలు కూడా పెంచడం జరిగింది. వీటి ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు, అలాగే నైటెడ్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటికి సంబంధించిన వాటైతే ధరలు పెరిగే అవకాశం కూడా ధరలు పెంచారు. అయితే వీటన్నిటిని చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక బడ్జెట్ అయితే చాలా సామాన్య ప్రజలకు అనుగుణంగా ఉందని నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొత్త పన్ను విధింపు చట్టం అయితే తీసుకురావడం చాలా సంతోషంగా ఉందంటే అయితే సామాన్య ప్రజలు కూడా దీనిపైన వెలువెత్తుతున్నారు. అయితే కొన్నిటికి రేట్లు తగ్గాయి, కొన్నిటికి రేట్లు పెరిగాయి. అయితే వీటికి సంబంధించి పూర్తిగా బడ్జెట్ నివేదిక ఈ రోజు పూర్తి వరకు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ జరిగిన ఆ పరిణామాలు అయితే చూసుకున్నట్టయితే మధ్యతరగతి వాళ్ళకు, మహిళలకు, రైతులకు ఇది చాలా మంచి ఆర్థిక బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి 3 లక్షలు, ఇంతకుముందు 3 లక్షల రూపాయలకు పరిమితి ఉండేది. దాన్ని అయితే 5 లక్షలకు పెంచుతైతే కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం కూడా ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే దీనివల్ల రైతులకు ఒక 2 లక్షల రూపాయల ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల రైతులకు యూరియా కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇతర అంటే పెట్టుబడి సాయం కింద పనిచేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఇప్పటికే రైతులు పిఎం కిసాన్ నిధులు కూడా పడుతున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు రైతులకు ఇలాంటి 2 లక్షలకు సంబంధించి ఆదాయం పెంపును కూడా చేసినట్లు, క్రెడిట్ పెంపును చేసినట్లయితే తెలుస్తుంది. దీనివల్ల రైతులకు పెట్టుబడులకు సాయంగా అందే అవకాశం కూడా కల్పిస్తుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే సామాన్య మానవునికి ఈ ఆర్థిక బడ్జెట్ అయితే ఒక ప్రణాళికబద్ధంగా ఉందంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతులు, మహిళలు, ఉద్యోగులు వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.